బ్రేకింగ్ న్యూస్ నేపాల్లో వస్తున్న ఈ వరద మహమ్మారులు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. అయితే ప్రస్తుతానికే దాదాపు 400 మంది మరణించినట్టు నేపాల్ ప్రభుత్వం నిర్ధారించింది. అయితే ఇదే క్రమంలో మరి చాలా మంది మిస్ అయినట్లు, అదేవిధంగా ఆచూకీ దొరకని మృతదేహాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో మరి చైనా, టిబెట్ ఈ సరిహద్దుల నుంచి వచ్చిన ఈ వరదలు నేపాల్ని అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉండొచ్చు. అది ఎంత భయంకరంగా ఉన్నాయో. దాదాపు అదే పిట్టల్లా మనుషులు ఉరుకుతున్నారండి. ఆ చీమల్లా కనిపిస్తున్నారు చూడండి. ఆ మనుషులు ఉరుకుతున్న క్రమం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మరి వాళ్ళు పరిగెడుతున్న పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతానికైతే నేపాల్లో ఈ విధమైన ప్రకృతి ప్రకంపనలు కనిపిస్తున్నాయి. మరి దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? మరి అధిక వర్షపాతాలు కురవడం వల్ల, లేకపోతే ఇలాంటి ప్రమాదమే వస్తుందని ముందు నిర్ధారించలేకపోయారా? మరి రీసెంట్‌గానే చూసుకుంటే నేపాల్‌లో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కాక ముందుకే మరి ఈ విధమైన డ్యామేజు నేపాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కనిపిస్తుంది. మరి ప్రస్తుతానికైతే అక్కడ చూస్తూ ఉండొచ్చు ఆ విజువల్‌లో ఆ మృతదేహాలు కుప్పలు కుప్పలుగా, అంటే చేపలు నీళ్ళలో ఏ విధంగా దొరుకుతాయో ఆ విధంగా మృతదేహాలు లభ్యమవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే క్రమంలో మరి కరువు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉండే దాదాపు అన్ని ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ప్రభుత్వానికి సంబంధించినవి కానీ ప్రతిదీ ఆ వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇదే క్రమంలో ఒకటి ఆకలిని జయించాలి, అదేవిధంగా నేపాల్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అయితే కొంతమంది ఆహారం కోసం కూడా కొట్టుకుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇదే క్రమంలో వరదల్లో వస్తున్న కొంచెం వంట సామాగ్రి, అదేవిధంగా గ్యాస్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టుకొని ఆ వరదకు సైతం ఈదుకుంటూ వెళ్ళి గ్యాస్ సిలిండర్స్లు అవన్నీ తెచ్చి సమకూర్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరి నేపాల్లో ఈ సంభవించిన ఈ వరద మహమ్మారి కారణంగా దాదాపు 400 మంది మరణించారు. అదే కాకుండా ఏదైతే భారతదేశం నుండి దాదాపు 500 మంది టూరిస్టులు నేపాల్ని చూడడానికి వెళ్ళారు. మరి వాళ్ళ ఆచూకీ విషయంలో కేంద్రం అయితే ఒత్తిడి తీసుకుందని చెప్పొచ్చు. మరి వాళ్ళ కోసం దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆ వరదల్లోనే వాళ్ళు కూడా చనిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా మాట్లాడుకున్నా మరి నేపాల్కి అయితే ఒక బిగ్గెస్ట్ లాస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వరదల కారణంగా అనేకులు చనిపోయారు, కొంతమంది నివాస ప్రాంతాలను కోల్పోయారు. ఆ గుట్టల్లో నుండి ఎంత స్పీడ్‌గా రాకాసి ఫ్లడ్ అనేది వెళ్తుందో మనం చూస్తూ ఉండొచ్చు. ఈ ఫ్లడ్ కారణంగా మరి నేపాల్‌కి ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపిస్తలేవని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రపంచ యావత్తు దేశాలు కూడా నిశ్శబ్దాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి నేపాల్‌కు అండగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి ఆ చెట్లపైన, గుట్టలపైన, రాళ్ళపైన అక్కడక్కడ మృతదేహాలు, అంటే దయనీయ స్థితి అని చెప్పుకోవచ్చు. అసలు చూస్తేనే భయమేస్తుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం నేపాల్ నుంచి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి వరదలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ ముందుగానే అప్రమత్తమై ఉంటే ఈ విధంగా ప్రాణ నష్టం జరగదేమోనని అంచనా.